లేదా ఎవరి గురించి కొట్లాడినాం? పేద ప్రజల గురించి. ఆనాడు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల మీద అన్యాయం చేస్తుంటే కొట్లాడాం. రౌడీ ప్రైడ్ ఇంకోటి. ఇగో మీరు యూపీ ఎలక్షన్ ఓటేస్తే సన్నబియ్యం పోతుంది. ఎవరు సన్నబియ్యం సన్నబియ్యం చేస్తావా? ఊకెళ్ళి అబద్ధాలు చెప్తున్నాము. ఏం మీరు చేసింది? మీరు చెప్పిన ఏం డెవలప్మెంట్ చెప్పరు. అదే మా ముఖ్యమంత్రి అన్నాడు ఆనాడు పి. జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో సర్వే చేస్తే నవీన్ యాదవ్ టాప్ లో ఉండే కాబట్టి ఈ రోజు నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకని మీరు కోరుకున్న విధంగా ఆయన టికెట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క మహిళని కోరుకునేది ఈ రోజు నవీన్ యాదవ్ తమ్ముడికి తప్పకుండా ఓటేసి ఒక్కసారి ఆయన చెప్పినట్టు ఒక్కసారి 3 సార్లు మీరు బీఆర్ఎస్ కి మాగని కొట్టినట్టు ఇచ్చింది. ఈసారి మీరు తప్పకుండా మా తమ్ముడు నవీన్ యాదవ్ కి ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఆయన గెలిపివ్వాలి. జూబ్లీ హిల్స్ లో మన కాన్ఫిడెన్స్ మన స్వాతంత్రం యుద్ధం ఒకటి మనకి ఎగ్జాంపుల్. అట్లాగే చాలాకి వ్యతిరేకంగా యుద్ధం మనకు ఎగ్జాంపుల్. అట్లాగే తెలంగాణ యుద్ధం కూడా ఒక ఎగ్జాంపుల్. మనమంతా కలిసే ఉన్నాము. కలిసి మన పెద్దలు హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సంవత్సర అధ్యక్షత వహిస్తున్నటువంటి వెన్నెల గద్దర్ గారు, ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి ఏఐసిసి జగత్ సెక్రటరీ అదేవిధంగా విజయలక్ష్మి మేయర్ గారు, ఎస్డి రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, ఆకుల లలిత గారు, సరిత గారు, వచ్చినట్టు అక్కలారా అమ్మలారా. ఇప్పుడే మా చెల్లెలు ఏది విజయలక్ష్మి గారు చెప్పారు.